హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ భయ్య. ఈ ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పే వీడియోస్ మాత్రం అందరికీ షేర్ చేయండి బా. అయితే ఈరోజు మన టాపిక్ వచ్చేసి మన ఎన్టీఆర్ అన్న డ్రాగన్ సినిమాలోకి అయితే ఎంటర్ అయిపోయాడని చెప్పేసి ఒక చిన్న పోస్ట్ అయితే వదిలారు. అలాగే ఒక చిన్న వీడియో కూడా చూసాం భయ్య ఆయన లుక్ని. అసలు నిజంగా నేను ఎప్పటి నుంచి ఒక లైన్ అయితే చెప్తున్నాను, అంటే 3 దేశాల మధ్య జరుగుతుంది అది ఇది అని చెప్పేసి ఆ లైన్కి పర్ఫెక్ట్గా న్యాయం చేస్తాడు అన్న టైప్లో నాకైతే అనిపిస్తుంది భయ్య. ఆ లుక్ ఏంది భయ్య అంటే చాలామంది సన్నగా అయిపోయాడు ఎన్టీఆర్ అన్న, అంటే కంత్రి సినిమా బుల్లాగా అయిపోయాడు, అంటే ఆయన ఏదన్నా ఇంజక్షన్లు తీసుకున్నాడా లేకపోతే సర్జరీ చేయించుకున్నాడా అని చెప్పేసి చాలామంది అయితే చాలా రకమైన మాటలు అయితే చెప్పడం అయితే జరిగింది భయ్య. ఈ మధ్య మనం చూస్తూనే ఉన్నాం, అంటే మ్యాట్ స్క్వేర్కి వచ్చినప్పటి నుంచి, అంటే అప్పటి నుంచే మనము ఆయన్ని అంత సన్నగా చూడడం కూడా. అయితే ఇదంతా ఈ మధ్యలో ఏం జరిగింది అనేది పక్కన పెడితే ఆయన లుక్ మాత్రం అసలు హాస్యంగా ఉంది అని చెప్పచ్చు. చాలామంది సన్నగా ఉన్నాడు కదా ఏం నచ్చింది అని చెప్పేసి అనుకుంటున్నారు. కాకపోతే నాకు చాలా డిఫరెంట్గా చాలా రోజుల తర్వాత మళ్ళీ నిజంగా ఒక డ్రాగన్ లుక్ చూసినట్లు అనిపించింది. అయితే ఇదంతా పక్కన పెడితే ఇందాక అన్నాను కదా భయ్య, అంటే సర్జరీ చేసుకున్నారు అది ఇది అని చెప్పేసి. లేదు భయ్య, వాళ్ళు టీమే కన్ఫామ్ చేసింది ఎటువంటి సర్జరీ లేదు, ఎటువంటి ఇంజక్షన్లు లేదు, కేవలం డైట్తోనే ఆయన సన్నగా అయ్యాడని చెప్పేసి కూడా చెప్పుకుంటూ వచ్చారు. అయితే అదంతా పక్కన పెడితే మనకు ఇవాళ మాత్రం ఒక పోస్టర్ అయితే వదిలారు భయ్య. మన ప్రశాంత్ నీల్ గారు మన ఎన్టీఆర్ అన్న సముద్రం కాడ నిలుచుకొని ఒక చిన్న, అంటే ఎన్టీఆర్ అన్న గొడుగు పట్టుకొని ఒక హైలైట్గా నిలబడ్డారు. అసలు అది ఏముందో ఏమో తెలియదు కానీ ఆ పోస్టర్ అయితే చాలా వైరల్ అయిపోతుందని చెప్పచ్చు. ఎందుకంటే అక్కడ డ్రాగన్ ఉన్నాడు అని చెప్పేసి ఒక చిన్న క్యాప్షన్ పెట్టి వదిలేరని చెప్పచ్చు. నాకు కూడా అలానే అనిపించింది భయ్య. అసలు సింపుల్గా ఆ లుక్ మెంటల్ ఎక్కుతుందనే చెప్పచ్చు. ఇంకా సినిమాలో మన ప్రశాంత్ నీల్ గారు ఏ రకంగా అనుకుంటున్నారో ఆలోచించుకుంటే ఇంకా అదొక వేరే లెవెల్ అని కూడా చెప్పచ్చు భయ్య. నాకు అయితే సూపర్ అనిపించింది. అలాగే ఇంకోటి వచ్చేసి మన ఎన్టీఆర్ అన్న డ్రాగన్ సినిమా కోసం ఎంతలా కష్టపడ్డాడో మనందరికీ తెలిసిపోయినట్లే. ఎందుకంటే ఆయన అంటే ఎంత లావు ఉన్నాడు, మళ్ళీ ఎంత సన్నగా అయ్యాడని చెప్పేసి, కేవలం డ్రాగన్ సినిమా కోసమే అంత సన్నగా అయ్యాడని చెప్పేసి కూడా చాలామందికి తెలిసిపోయాయి. కానీ ఎందుకంటే కొంతమంది ట్రోల్ చేసేవాళ్ళు మాత్రం చేస్తూనే ఉన్నారు. వాళ్ళని పక్కన పెడితే ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ మాత్రం చాలా హ్యాపీగా ఉన్నారని చెప్పచ్చు ఈ విషయంలో. మరి ఈ విషయంలో మీరేమనుకుంటున్నారో కింద కామెంట్లో తెలియజేసేయండి. మర్చిపోకుండా తప్పకుండా దయచేసి